అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సక్సెస్ మీట్ లో విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలపై నెగిటివ్ ప్రచారం చేసేవారికి రాములమ్మ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. కావాలనే కొందరు సినిమాలపై దుష్ప్రచారం చేస్తున్నారని విజయశాంతి అన్నారు. సినిమాను నాశనం చేయాలనుకోవడం మంచి పద్ధతి కాదని, సినిమాను కిల్ చేయాలనుకునేవారు ఆ అలవాటు మానుకోవాలని విజయశాంతి అన్నారు. పైశాచిక ఆనందం కోసం సినిమాల్ని చంపేయొద్దన్న విజయశాంతి సినిమాలపై అనేక మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయని చెప్పారు. కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తే కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దయచేసి సినిమాను బతికించాలని విజయశాంతి కోరారు. అది వాళ్ళొక సాడిజం అంటారో ఇంకేమంటారో నాకు తెలీదు. ప్రతి ఏ సినిమాకైనా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న ప్రొడ్యూసర్లకి, అంత కష్టపడి చేస్తున్న హీరోలకి, టెక్నీషియన్స్కి, డైరెక్టర్లకి ఒక చిన్న అసౌకర్యం కల్పించడం అవుతుంది కదా, ఆ సినిమాని ఇబ్బంది పెట్టడం అవుతుంది కదా. ప్రతి ఒక్కరిని ఇలా బాధ పెట్టడం అన్నది కూడా కరెక్ట్ కాదు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వాంటెడ్గా కొనేది చేస్తున్నారు, నేను చూస్తున్నాను, వింటున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ఏ పిక్చర్ అయినా, ఏ హీరో సినిమా అయినా కూడా ఈ రకమైన ఒక నెగిటివ్ అన్నది మాట్లాడడం అది మంచి పద్ధతి. ప్రతి ఒక్క సినిమా ఆడాలని మేము అందరం కోరుకుంటాం. ఏ సినిమాని డిస్టర్బ్ చేయకూడదు. బాగున్నది బాగాలేదని, బాగాలేదని బాగుందన్నది వాట్ ఇస్ దిస్? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. దయచేసి ఎవరెవరు ఇలాంటి తప్పులు చేస్తారో కొంచెం మీ మైండ్ సెట్ మార్చుకోండి. ఈ ఇండస్ట్రీని బతకనివ్వండి. అది పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా, ఎవరైనా ఎన్నో హోప్స్ పెట్టుకుని ఈ ఇండస్ట్రీకి వస్తారు. వాళ్ళని ఆశీర్వదించండి. మీకు నచ్చలేదో చూడొద్దు, క్వైట్గా ఉండి. అంతేగాని సినిమాని కూని చేద్దాం అనుకుని కొంతమంది దుష్టశక్తులు ప్రయత్నిస్తారే, వాళ్ళకి నేను వార్నింగ్ ఇస్తున్నాను. దయచేసి ఆపండి. ఇంకా ఇది మంచి పద్ధతి కాదు. ఏ రూపంలోనన్నా మీరు వస్తున్నారు, మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. థియేటర్కి వెళ్తే, ప్రజలు వెళ్తే అద్భుతంగా ఉంది అంటున్నారు. ఇంత పాజిటివ్గా చెప్తున్నప్పుడు మీరు కూడా ఒక పైచాచిక ఆనందం అన్నది తీసుకోవద్దు. మనస్ఫూర్తిగా దీవించడం నేర్చుకోండి. మీకు ఎవరైనా వెనకాల గెలుగుతూ ఎక్కిస్తూ మైండ్ వాష్ చేస్తుంటే ఆ దగ్గరికి వెళ్ళి కూర్చొని చెంచా కొట్టుకోండి. కానీ డోంట్ ట్రై టు స్పాయిల్ ద ఫిల్మ్. ఇది మంచి పద్ధతి కాదు. కొన్ని జీవితాలు పోతాయి. ఓకే, మేమంటే మొత్తం 46 years దాటి వచ్చేసాం. కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఎన్ని హోప్స్ పెట్టుకుంటారండి. హీరోలు కానీ, హీరోయిన్లు కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్లు కానీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నప్పుడు వాళ్ళ సినిమాని నాశనం చేసేద్దాం అనుకుంటున్నారే. జీవితంలో మిమ్మల్ని మాత్రం క్షమించకూడదండి. అందుకే దయచేసి కొంచెం కంట్రోల్గా ఉండండి. ఈ చీప్ పనులన్నీ మానుకోండి. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సక్సెస్ మీట్ లో విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలపై నెగిటివ్ ప్రచారం చేసేవారికి రాములమ్మ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. కావాలనే కొందరు సినిమాలపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ విజయశాంతి అన్నారు. సినిమాను నాశనం చేయాలనుకోవడం మంచి పద్ధతి కాదని, సినిమాను కిల్ చేయాలనుకునేవారు ఆ అలవాటు మానుకోవాలంటూ విజయశాంతి అన్నారు. పైశాచిక ఆనందం కోసం సినిమాల్ని చంపేయొద్దన్న విజయశాంతి సినిమాలపై అనేక మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు. కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తే కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. దయచేసి సినిమాను బతికించాలని విజయశాంతి కోరారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇటీవల రిలీజ్ అయినటువంటి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా సక్సెస్ మీట్ ని ఈ రోజున నిర్వహించడం జరిగింది. అయితే ఈ ఈవెంట్ కి నందమూరి కళ్యాణ్ రామ్ తో పాటు ఇందులో నటించినటువంటి నటి విజయశాంతి కూడా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సినిమాకి ఎవరైతే కొంతమంది నెగిటివ్ ప్రచారం చేస్తున్నారంటూ ఆమె స్టేజీ పైన ఒకంత అసహనం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. మంచిగా ఆడుతున్న సినిమా పైన కొంతమంది కావాలని నెగిటివ్ చేసి ఆ సినిమాని కిల్ చేస్తున్నారని కూడా ఆమె వాపోతం కూడా జరిగింది. సినిమా తీయాలంటే చాలా కష్టం అనేది, దీనికోసం నటీనటులతో పాటు ప్రొడ్యూసర్, డైరెక్టర్ అందరూ దీనిపైన ఎంతో కష్టపడి పనిచేస్తుంటారండి. ఎంతో మంది భవిష్యత్తు ఆధారపడి ఉంటుందండి. అలాంటి సినిమాని ఏ విధంగా కిల్ చేస్తారని, నచ్చకపోతే మామూలుగా ఉండండి, కానీ సినిమా బాగున్న తర్వాత కూడా దానికి నచ్చలేదంటూ ఈ విధంగా ప్రచారం చేసి దాన్ని కిల్ చేయటం మాత్రం మంచిది కాదని కూడా ఆమె గట్టిగానే చెప్పడం కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం చూస్తుంటే సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు విజయశాంతి చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి కొద్దిగా చర్చనీయం అవుతున్న సందర్భం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి వారం కూడా కొన్ని సినిమాలు రిలీజ్ అవుతుంటాయి, కానీ ప్రేక్షకులను ఆకట్టుకుంటే మాత్రం సినిమాలు ఆడే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఆకట్టుకోకపోతే మాత్రం ఆ సినిమాకి సెకండ్ షో నుంచే మొత్తం కూడా షోస్ మొత్తం కూడా ఎక్కేసే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు విజయశాంతి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కూడా ఇండస్ట్రీతో పాటు వీటందరూ కూడా చాలా సీరియస్ గానే తీసుకుంటారనే పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే సినిమాలు వారం వారం రిలీజ్ అవుతున్నా కూడా ఏవి కూడా సరిగ్గా ఆడట్లేదు. థియేటర్లకి
ప్రేక్షకులు రావట్లేరంటూ కూడా ఇటీవలనే నిర్మాత డైరెక్టర్ అయినటువంటి నక్కిన శ్రీనాథ్ తను చెప్పడము, గతంలో మరొక నిర్మాత నాగవంశి కూడా చెప్పడం జరిగింది. కొంతమంది నెగిటివ్ రివ్యూస్ ఇచ్చి సినిమాని కిల్ చేస్తున్నారంటూ కూడా వాళ్ళు చెప్పడం కూడా పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు విజయశాంతి చేసిన ఈ వ్యాఖ్యల ద్వారా కూడా ఆ రివ్యూస్ పైన ఎక్కువ వల్లనే ఇలాంటి సినిమాకి డ్యామేజ్ కలుగుతున్నట్టుగా అయితే మాటలైతే వినబడుతున్నాయి. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.